చైనా, అది కూడా ఒక ప్రాచీన సంస్కృతి ఉంది, దానికి ఒక హిస్టరీ ఉంది, దానికి 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉంది. సో అది అనుసంధానం చేస్తూ ఇండియన్ హిస్టరీని అనుసంధానం చేస్తూ సైమల్టేనియస్గా ఈ 300-400 సంవత్సరాల్లో ఇక్కడే జరుగుతూ ఉంది, ఇక్కడే జరుగుతుంది, ఇక్కడే జరుగుతూ ఉంది. ఈ రకంగా ఒక క్రమంలో దాన్ని పెట్టుకుని ఆ తర్వాత మతాలు, మత కలహాలు, తర్వాత మత కలహాల తర్వాత ఓకే బోర్డు కొడుతుందా? మా అమ్మాయి చెబుతుంది, అమ్మా వచ్చేసి మరి పుస్తకం గురించి చెప్పాలి కదా. అంటే ఐమ్ సారీ అమోషన్ ఇది. మరి నేను 30 సంవత్సరాలు అయింది వేదిక ఎక్కి. బాగా అంటే మైక్ దొరికిందని చెప్పి నేను మాట్లాడుతున్నాను కాదు, నాకు మైక్ ఇస్తారన్నా కూడా నేను ఎప్పుడు కూడా మైక్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇవాళ నా పుస్తకానికి సంబంధించిన చరిత్ర ఒక స్థాయిలోకి వచ్చింది కాబట్టి 4 మాటలు చెప్పాలనిపించింది. అందుకని ఇలా చరిత్ర గురించి, ఈ చరిత్రలో ఇంకొక చివరికి వచ్చేస్తాను. ఇక ఇలా ఈ చరిత్రలో ఏం చెప్తున్నారు ప్రపంచంలో ఇప్పుడని ఆ చాప్టర్లో పెడుతున్నాను. నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే, ఇది ఇంకొక 5-6 సంవత్సరాల్లో మనకి రాబోయేటటువంటి మార్పు, లేకపోతే రాబోయేటటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే, మనం ఇంకొక 50 సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అనేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తట. వెరీ గుడ్ చంద్రబాబు గారు, ఇంకా 50 సంవత్సరాలు మీ అబ్బాయి బాధపడతాడు మీరు కనుక 50 సంవత్సరాలు ఇంకా బతికామంటే. సో అదంట. ఇంకా ఇంకొకటి ఉంది. మన బ్రెయిన్లో కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఈ న్యూరాన్స్ ఇవన్నీ కూడా మనం చేసేటటువంటివి, మనం మాట్లాడుకునేటటువంటివి, మనం చదువుకునేటటువంటివి అన్నీ నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాయి. ఈ బ్రెయిన్ని రాబోయే రోజుల్లో మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లాడికి మనం దేహం వదిలేస్తూ మనం ఈ మొత్తాన్ని అతనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చంట. ఇది జరగబోతుందని చెప్పి నాకు ఈ పుస్తకం రాసేటప్పుడు తెలియదు. తర్వాత మళ్ళీ ఇంకా ఏమి ఇన్వెన్షన్స్ రాబోతున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటే నాకు తెలిసినటువంటి వ్యవహారం ఇది. కాబట్టి రెడీగా ఉండండి. ఇంకొక 5-6 సంవత్సరాలు కనుక బతికే ఎంత మాట్లాడము, మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలకు ప్లాన్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా సంతోషం. నాకు తృప్తిగా ఉంది. ఇవాళ 4 పుస్తకాల గురించి చెప్పుకున్నాను. నేను 30 సంవత్సరాల తర్వాత వేదికెక్కిన మంచి ఉపన్యాసం చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంత గొప్పగా దానికి చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది, మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒక రకంగా ఉండకూడదు కదా. ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి. మళ్ళీ నేను వదిలేశాను, నేను హ్యాపీగా ఉన్నాను. భరత్ చెప్పాడు కదా, చాలా జాలీగా ఉంటాడు డాక్టర్ గారు, మేమంతా కూడా అట్లా ఉండాలని చెప్పి ముందే భరత్ చెప్పాడు. భరత్ అబ్జర్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ భరత్. దాట్స్ మీద ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నాకేమి అటువంటి కోరికలు ఏమి లేవు. కోరికలు ఏమైనా ఉంటే నా పిల్లలతోటి, నా కుటుంబంతో క్షేమంగా, 10 మంది స్నేహితులతోటి క్షేమంగా ఇలా పుస్తకాల్లో రాయగలిగితే రాసుకుంటూ ఆనందంగా ఉండాలి. అది కూడా జీవితమే, దాన్ని కూడా ఆస్వాదించాలి. జీవితం అంటే ఎప్పుడు గందరగోళము, ఏదో అనుకుని పరిగెత్తడం కాదు. ఒకటే ఉంటుంది జీవితం. నా దేశం వరకు 50 సంవత్సరాల తర్వాత చూద్దాము. ముందు ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి. అలానే మా వెంకయ్యనాయుడు గారు, మా చిన్నప్పుడు అంటే నేను స్కూల్లో ఎస్ఎస్సీ చదివేటప్పుడు ఆయన ఆంధ్ర ఉద్యమం ఉపన్యాసం అంటే వెంకయ్యనాయుడు. అసెంబ్లీలో ముఖ్యమంత్రులు కూడా ఆయన ముందు వచ్చి
ఆ రోజు అంజయ్ గారు లేకపోతే ఇంకొకటి ముందు రోజు వెంకయ్యనాయుడు గారు రేపేం మాట్లాడతారు అని రూమ్కి వచ్చో లేకపోతే ఇంటికి వచ్చో ముందు ఆయన ఏం మాట్లాడతారో తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ ప్రవాహం, ఆ క్లారిటీ, అది ఆయన్ని ఎంత వాడిని చేసింది అనేటటువంటిది మనకందరికీ తెలుసు. మన తెలుగువానిగా ఒక గొప్ప స్థానాన్ని అలంకరించినటువంటి వ్యక్తి నా ఈ పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొనడం అనేటటువంటి నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితోటి బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదివరకు పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండవచ్చు, కానీ గతం అదంతా. ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ ఈ అవకాశం, ఈ విధంగా మీరందరూ వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, డెఫినెట్గా మంచి పుస్తకం, దట్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మొన్నటి వరకు అనుకున్నాను, కానీ ఈనాడు మాత్రం నిజంగా నేను మంచి పని చేశాను అనేటటువంటి భావంతో సెలవు తీసుకుంటాను. జై హింద్. Thank you, Dagbad Venkateswara garu. That was a very nice. This is what we must learn from these two great gentlemen. We must forget the past, move on with the future. Such wonderful camaraderie between the two people. Please, all of you also do it in your life. Take the people along. Andarki manchiga jaragali, andarki manchiga undalani. That's a wonderful message, sir.